జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గోకుల్ ప్లాట్స్ చౌరస్తా నుండి నెక్లెస్ మాల్ వరకు, టెంపుల్ బస్ స్టాప్ నుండి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్పాత్లపై ఉన్న చేపలను తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇంట్లో ఉండగానే కనీస సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టిన అధికారులు మళ్లీ కేసీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్న మహిళల సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని మహిళల ఆగ్రహం. సామాన్లు తీసుకునే సమయం ఇవ్వని జీహెచ్ఎంసీ అధికారులు అహంకార ధోరణితోనే అధికారులు మా ఆస్తులను నష్టం చేస్తున్నారు. ఓన్లీ నా సామాన్ తీసుకునేంత వరకు ఆగలుంది. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకుని ఉంటున్నా. రోడ్ ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా, నా కాళ్ళ నొప్పుతో నేను బతుకుతున్నాను. ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు నేను రోడ్డు మీద బతికినప్పుడు పక్కటలకు ఒక రోజు టైం, ఒక గంట టైం నా సామాన్ తీసుకున్నా. నా సామాన్ విలువ కట్టి మనం దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడతాడు. హైదరాబాద్ ఎక్కడాడు ముంచేస్తాడు, న్యాయంగా ముంచేస్తాడు. న్యాయంగా ముంచేస్తాడు అంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచాడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు. నా కడుపు కోత ఇంత ఉంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు నాకు వెనకాల? ఇప్పుడు ఈ బాధ ఇదంతా ఎవరు తీయాలి? ఎవరు ఇప్పుడు ఇంత ఇవన్నీ ఇరిగిపోయినాయి. నా సామాన్లు తీసుకునేదాకా నాకు టైం ఎందుకు ఇవ్వలేడు? 5 నిమిషాలు టైం ఇంటి సార్ చదువుకుంటే 5 నిమిషాలు టైం ఇంటి అంటే ఇవ్వలేడు. నా సామాన్లు ఇరిగిపోయినాయి. నా కొడుకు కష్టం చేసినాడు. నేను ఇప్పుడు ఏడా బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి రాత్రి రేపు పుస్తకాలు చూపించాలి. లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటూ పోయి కేసీఆర్ సార్ నీకు ఉన్నప్పుడే నాకు బాగుండే హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండని చెప్తా. హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇవన్నీ సామాన్లు పరిష్కారం చెప్తానంటే నేను దానికి మాట్లాడతాను. పరిష్కారం చేస్తారా? చేయాలి కదా. పక్క మాట ఇస్తారా నాకు? సామాన్ తీసుకుంటాను. నా పిల్లవానికి ఇప్పుడు నెత్తి మీద దెబ్బ కలిగింది. అది ఎవడు కట్టిస్తాడు? రేవంత్ రెడ్డి గారు పెన్లా కట్టిస్తారా? అల్లంతా కట్టిస్తారా? నా సామాన్లు నేను కూలి పని చేసుకున్న దాన్ని నేను 4 నెలల కూలి పని చేసుకుంటాను. నాకు అది నాకు నా కొడుకు రోడ్డే పడుతుంది. ఏంటి నేను 10,000 రెంట్ కడతా. నాకు అనవసరం పడగొట్టుకో. నా సామాన్ తీసుకోమని ఉంది. నా సామాన్ తీసుకుంటుంది సార్. నోటీస్ ఇవ్వలే.